లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలి. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మొదటిది, మహేష్ పుట్టినరోజుకి ఏ కానుకలు ఇస్తారో. ఇంతకీ ఏం కానుకలు ఇస్తారు ఇప్పుడు తెలుసుకుందాం. వచ్చే నెల ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. గుంటూరు కారం విడుదల తర్వాత బయట ఎక్కువగా కనిపించకుండా ఉన్న సూపర్ స్టార్ ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా రాలేదు. బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ కాన్సెప్ట్ టీజర్ ని సిద్ధం చేయించే పనిలో జక్కన్న బిజీగా ఉన్నాడన్నమాట నిజమే. కానీ ఫైనల్ లుక్ పూర్తి సంతృప్తి ఇస్తే తప్ప ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వరనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే 2-3 ట్రయల్ షూట్స్ జరిగిన వాటి డీటెయిల్స్ ని చాలా గుప్యంగా ఉంచారు. ఆర్ఆర్ఆర్ తరహాలో ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రాజెక్ట్ వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారని అటు అభిమానులు ఇటు మీడియా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి కథతో సహా దేన్ని దాచిపెట్టరు. మొత్తం ఓపెన్ గా చెప్పేసి తెర మీద థ్రిల్ చేయడం ముందు నుంచి ఆయనకున్న అలవాటు. దీనికి అదే ఫాలో అవ్వచ్చు. కాకపోతే SSMB 29 కి సంబంధించి ఎలాంటి కానుక ఇస్తారనే ఎగ్జైట్మెంట్ మూవీ లవర్స్ లో చాలా ఉంది. 2 ఏళ్లకు పైగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా వీడియో వదలాలనే పట్టు రాజమౌళికి ఉండకపోవచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నం అయితే జరుగుతుంది. కాసేపు దీని సంగతి పక్కన పెడితే కలేజా లేదా మురారి రెండిట్లో ఒకదాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మురారికి సంబంధించిన 4K పనులు ఆల్రెడీ పూర్తయినట్టే. కలేజా ఎలాగో డిజిటల్ ప్రింటే కాబట్టి దీనికి అంతగా ప్రయోగాలు ఉండవు. ఇంకో నెల రోజుల పాటు ఫ్యాన్స్ ఈ 2 అప్డేట్స్ కి సంబంధించిన సస్పెన్స్ ని భరించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఎంత లేట్ అయినా రాజమౌళి సినిమా తప్ప వేరే ఏ కమిట్మెంట్ లేకుండా మహేష్ బాబు తన డైరీని లాక్ చేసుకోబోతున్నాడు. అది ఎన్ని నెలలు లేదా సంవత్సరాలనేది ఎవరూ చెప్పలేరు. మరి సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, క్వాలిటీపై శంకర్ క్లారిటీ. ఇంతకీ ఏంటా క్లారిటీ ఇప్పుడు తెలుసుకుందాం. దర్శకుడు శంకర్ను తెలుగు వాళ్ళు తమిళవాడిగా చూడరు. తమిళ హీరోలను ఎలా అయితే నెత్తిన పెట్టుకుంటారో శంకర్ లాంటి దర్శకుల్ని కూడా అంతే గొప్పగా ఆదరిస్తారు. పోస్టర్ మీద శంకర్ పేరుంటే చాలు హీరో ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్లకు వెళ్ళిపోతారు. ఆయన తెలుగు స్టార్లతో సినిమాలు చేయాలని మన ప్రేక్షకులు ఎంతగానో ఆశించారు. వారి సుదీర్ఘ నిరీక్షణకు 3 ఏళ్ల కిందట తెరపడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ గేమ్ చేంజర్ మొదలు పెట్టడం మన ప్రేక్షకులకు అమిత ఆనందాన్ని ఇచ్చింది. కాకపోతే ఈ సినిమా రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యమైంది. ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపిస్తుంది ఈ చిత్రం. అయితే ఈ మూవీ క్వాలిటీ విషయంలో మన ప్రేక్షకులు కొంత అనుమానాలున్నాయి. ఈ మూవీ చేస్తున్నప్పుడే ఇండియన్ 2ను పునఃప్రారంభించాల్సి రావడమే అందుకు కారణం. ఒకేసారి 2 చిత్రాలను తెరకెక్కించడంతో ఆ ప్రభావం అవుట్పుట్ మీద పడి ఉంటుందనే సందేహాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని భారతీయుడు 2 ప్రెస్ మీట్లో ప్రస్తావనకు వచ్చింది. దీనికి శంకర్ బదిలిస్తూ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. నాకు కోవిడ్ టైంలో దొరికిన ఖాళీలో భారతీయుడు 2లో మిగిలిన పార్ట్ మొత్తానికి క్రియేటివ్ వర్క్తో పాటు అన్నీ పూర్తి చేశాను. ఎప్పుడు ఆ సినిమా పునఃప్రారంభమైనా మళ్ళీ కొత్తగా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా అన్నీ పూర్తయ్యాయి. దీంతో 2 సినిమాలు తీయడంలో నాకు ఎలాంటి అసౌకర్యం కనిపించలేదు. ఒకవేళ దీనివల్ల క్వాలిటీ మీద ఏమైనా ప్రభావం పడుతుందేమో అని నాతో సహా అందరూ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టారు. అందువల్ల క్వాలిటీ పెరిగిందే తప్ప తగ్గలేదు. నేను ఒక టైంలో ఒక సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి క్వాలిటీ చూపిస్తానో అదే క్వాలిటీ 2 సినిమాల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది తప్ప తగ్గదు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా కమల్ హాసన్ జోక్యం చేసుకుని ఒకప్పుడు బాలచందర్ ఒకే ఏడాది 4 సినిమాలు తీసిన విషయం, దాసరి ఒకేసారి పలు చిత్రాల రైటింగ్స్ లో పాలు పంచుకుని వరుసగా హిట్లిచ్చిన సంగతి గుర్తు చేశారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, నిర్దోషిని రక్షించండి మాకు హేమలేఖ. ఇంతకీ ఆ లేఖలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
2 నెలల కిందట సినీ నటి హేమ రేవ్ పార్టీ వ్యవహారం ఎంత చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొందంటూ ఆమెపై కేసు పెట్టిన అక్కడి పోలీసులు ఆమెకు నోటీసులు పంపడం, తర్వాత హేమను విచారించడం హాట్ టాపిక్ గా మారింది. హేమ ఆ పార్టీ టైంలో బెంగళూరుకు విమానంలో వెళ్లిన విషయం, అలాగే రేవ్ పార్టీ జరిగిన చోటు నుంచి వీడియో చేసిన విషయం కూడా వెల్లడించింది. హేమ బ్లడ్ శాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాలో హేమ సభ్యతత్వాన్ని తొలగించారు. అయితే ఇప్పుడు హేమ తాను నిర్దోషినంటూ మా అధ్యక్షుడు విష్ణును కలిశారు. దానిపై మా నిర్దోషి అని తొలగించాలంటూ మొరపెట్టుకుంటున్నారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ రాసి విష్ణుకు సమర్పించారు. మీడియా నాపై నిరాధారణమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్లో నేను పరీక్షలు చేయించుకున్నా. వాటిలో నేను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టమైంది. త్వరలోనే పోలీసులు చేసిన పరీక్షల్లోనూ అవే రిజల్ట్స్ వస్తాయని నమ్మకం ఉంది. ఈలోపే నన్ను దోషిగా భావించి మా సభ్యతత్వం రద్దు చేయడం సరైనది కాదని భావిస్తున్నాను. కొన్ని రోజులుగా నా మీద జరుగుతున్న ప్రచారం వల్ల నేను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాను. ఈ పరిస్థితిలో నాకు మా అండగా నిలవాలి. ఎన్నో ఏళ్లగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నా. ఇలాంటి ప్రచారం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి నుంచి నన్ను రక్షించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ విషయం గురించి నాపైన సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆశిస్తున్నా అని ఈ లేఖలో హేమ పేర్కొంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. కల్కి 2898 ఏడీపై మహేష్ బాబు రివ్యూ. ఒక్కొక్కరి గురించి ఏమన్నాడంటే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. 1000 కోట్ల చిత్రం ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆది పురుష్ చిత్రం సరిగ్గా వచ్చి ఉంటే 1000 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి ఉండేది. సలార్ సినిమా ఉగ్రంకు అప్డేటెడ్ వర్షన్ కాకపోయి ఉంటే ఇంకాస్త బెటర్ కలెక్షన్స్ వచ్చి ఉండేది. అయితే బాహుబలి రేంజ్ కలెక్షన్స్ మళ్ళీ ప్రభాస్ కు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూశారు. కల్కి చిత్రం విడుదలకు ముందు చిన్న సినిమా, రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అని అశ్విని దత్ అన్న మాటలు నిజమయ్యాయి. కల్కి రిలీజ్ కు ముందు ఈ రేంజ్ అంచనాలు లేవు. ఈ మూవీ అయినా 1000 కోట్లు కొల్లగొడుతుందా అని ప్రభాస్ అభిమానులు ఎదురు చూడసాగారు. అయితే వారి కలలు నిజం కాబోతున్నాయి. ఈ మూవీకి 10 రోజుల్లోనే 900 కోట్లు వచ్చేశాయి. ఓవర్సీస్ నార్త్ లో ఈ మూవీ ఇంకా దుమ్ము లేపుతూనే ఉంది. కల్కి ఊపు ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ వారం భారతీయుడు 2 రంగంలోకి దిగబోతుంది. ఈ సినిమా కాస్త తేడా కొట్టినా మళ్ళీ కల్కి ఊపందుకుంటుంది. ఇక 2-3 రోజుల్లోనే ఈ మూవీ బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేసేలా ఉంది. బాహుబలి 2 తర్వాత 1000 కోట్లకు పైగా రాబట్టిన సినిమాగా కల్కి ప్రభాస్ ఖాతాలో పడనుంది. షారుఖ్ ఖాన్ కు జవాన్, పఠాన్ ఉన్నట్టుగా ఇప్పుడు ప్రభాస్ కు కల్కితో కొత్త రికార్డ్ రాబోతుంది. ఈ మూవీని తాజాగా వీక్షించిన మహేష్ బాబు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. కల్కి చూసి నా మైండ్ బ్లాక్ అయింది. జస్ట్ వావ్. నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ విజన్ కు హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఫేమ్ ఓ ఆర్ట్ లానే ఉంది. అమితాబ్ సార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. కమల్ హాసన్ సార్ ప్రతి క్యారెక్టర్ను ఎంత యునిక్గా పోషిస్తారు. ప్రభాస్ ఖాతాలో మరో అద్భుత చిత్రం పడింది. ఎంతో ఈస్తో ప్రభాస్ నటించాడు. దీపిక అద్భుతంగా నటించింది. ఇంతటి భారీ విజయాన్ని దక్కించుకున్న వైజయంతి మూవీస్కు కంగ్రాట్స్ అని మహేష్ బాబు తన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్.